తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే ప్రియులారా, మొట్టమొదటిగా మనిషి కష్టంలో ఉన్నప్పుడు, నష్టాలు పాలైనప్పుడు, మనకి ఏ త్రోవకి చేరలేనప్పుడు, మన సమస్య మనల్ని అంటుకుంటుంది, అది పరిష్కరించబట్టలేదు, అది మన ఎదురు నుంచి పోవట్లేదు, దాన్ని మనం జయించలేకపోతున్నాం అనేటువంటి సందర్భం ఉన్నప్పుడు మొట్టమొదటిగా విశ్వాస చేయవలసిన పని ఏంటంటే తన హృదయాన్ని కడుక్కోవాలి. ఎక్కడ హృదయం ఉన్నటువంటి ఏ పాపము, ఏ అతిక్రమము, ఏ ఆజ్ఞాతిక్రమము, ఏ దురాలోచన, ఏ కలవరము మన ఆశీర్వాదాన్ని అడ్డుతుంది, మన సమస్యను పరిశీలించకుండా అది అడ్డుపడుతుంది అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకుని హృదయాన్ని కడుక్కోవాలి. మొట్టమొదటిగా అయ్యగారు చెప్పినటువంటి సందేశం సత్యం అది. ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు కడుక్కుంటావో నీ హృదయం జరిగిన దేవుడు ఏం చేస్తాడు? నీతో మాట్లాడతాడు. నాయనా, నీ సమస్య నేను పరిష్కరిస్తాను, నేను చెప్పిన చోటలా నువ్వు అక్కడ నిలిచి జీవించు, అప్పుడు నీకు ఆశీర్వాదము కుమ్మరించబడుతుంది, నీ పరిస్థితి మారిపోతుందని చెప్తున్నది దేవుని స్తోత్రం. అలాగ నువ్వు చేసిన ఆశీర్వాదం ఈ లోకంలో సమస్యల వల్ల నిన్ను విడిపించి ఆశీర్వాదానికి వారసుడిగా చేస్తానంటున్నాడు. కాబట్టి ఒక భక్తుడు తన బాధలో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, ఎవ్వరూ కూడా తనను ఆదుకున్నప్పుడు, దిక్కుచోట స్థితిలో ఇలాగ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు దేవునికి. ఎలా చెల్లిస్తున్నాడు ఆయన? యాత్రికుడనైనా నా బసలో పాడుటకు నీ కాటడలే నాకు హేతువులాయెను. యాత్రికుడనైనా నా బసలో పాడుటకు నీ కాటడలే నాకు హేతువులాయెను. పరిశుద్ధాత్మ తాకిడి ఎలా ఉంటుందంటే, అమ్మగారు వచ్చి నా భార్యని కౌగులించుకుని ఆదరించారు. అప్పుడు నా కళ్ళు నిండా కన్నీరంతా నిండిపోయిందని దైవజనుడు సాక్షి చెప్తున్నప్పుడు కూర్చున్న నా కళ్ళు నిండి కూడా నీళ్ళు వచ్చాయి. దేవునికి మహిమ. అదే ఇంకొక సందర్భం కూడా అక్కడ జరిగింది. అది చాలా కృతజ్ఞత కలిగినటువంటి దైవజనుడు. ఒక 10 మంది దైవజనులు 30 మంది వరకు వచ్చారు, 10 మంది మధ్యలో వెళ్ళిపోయారు. ఆఖరి మిగిలిన వాళ్ళు మేము 10 మంది ఉన్నాం. 10 మందిని కలిసి లోపలికి వచ్చి ప్రార్థన చేసి 10 మందికి కవర్లో కానుకలు పెట్టి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆయన. దైవజనులందరికీ మొట్టమొదటి నేను మాట చెప్పాను, ఎవరు ఆయన దగ్గర కానుకలు తీసుకుంటున్నారు ప్రార్థించి మనం ఇచ్చేదా తప్ప బాధలో ఉన్నారు ఆయన అని నేను కానుక ఇవ్వనివ్వలేదు. నేను ఎప్పుడైతే ఈ మాట పలికానో ఎవరు కూడా తీసుకోలేదు. వీళ్ళు ముందు వచ్చి నువ్వు కష్టంలో ఉన్నావు, నీకు మేము చేయాలని ఆదరించి రావడం. దేవునికి మహిమ. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనం చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటిగా ఆశీర్వదింపబడాలంటే
మన హృదయాన్ని కడుక్కోవాలి. ఆ వల కనుక బాగు చేయకపోతే యేసు ప్రభు వారు చెప్పినప్పుడు కూడా ఆ వల చిరిగిపోయి ఉన్నా, ఆ వలలో కొన్ని ముళ్ళున్నా, ఆ వల విసిరినప్పుడు చేపలను చోట పడకుండా ముడుచుకుపోయి కిందకి వెళ్ళిపోతే చేపలు రావు లాగినప్పుడు కూడా. కానీ మొట్టమొదటి వచ్చేసిన పని ఏంటంటే ఆ వలలు బాగు చేసుకున్నారు. రెండోది దేవుని మాట చొప్పున చేశారు. అప్పుడు వాళ్ళకి సమస్య పరిష్కరింపబడింది, వాళ్ళు ఎక్కువగా ఆశ్రయింపబడ్డారు. కనుక ఒక మాట చూపించి ముగిస్తాను. ఎందుకంటే మానవ లోకంలో, ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో పిల్లరా ఎవరికైనా సరే కటిక దరిద్రుల దగ్గర నుంచి కోటీశ్వరుడు కూడా మనశ్శాంతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి కనుక లేకపోయినట్లయితే ఆ జీవితం శూన్యం, అగ్నిగుండంలాగా ఉంటుంది. భవిష్యత్తు అంతా కూడా జీవితమే అగ్నిగుండం అయిపోద్ది. మనశ్శాంతి అనేది చాలా ప్రాముఖ్యం. ఆ మనశ్శాంతి బయట మార్కెట్లో కొనడానికి అమ్మరు, అది బదులు పుచ్చుకోవడానికి అవ్వదు, ఒక దగ్గర ఖరీదు చేసుకోవడానికి అవ్వదు. కాబట్టి మనంగా దాన్ని కూడబెట్టుకోవడానికి కూడా కుదరదు. అది ఎవరి దగ్గర దొరుకుతుందంటే సర్వాధికారి అయిన ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఎప్పుడు నీకు దొరుకుతుందంటే ఆయన మీద నువ్వు ఆడుకున్నప్పుడు. వాళ్ళు కూడా ఏం చేశారు? ఆయన మాట చెప్పగానే ఆయన మీద ఆనుకుని వేశారు కదా, మరి విశ్వాసంతో వేశారు వాళ్ళు. అప్పుడు వలలు పిగిలిపోయినట్టుగా, రెండు దోళ్ళు నింపబడినట్లుగా మరి ఆశీర్వాదాలు కుమ్మరింపబడ్డాయి. కనుక ఒక మాట మీకు చూపించి ఈ ఆరాధనని దేవునికి అప్పగిస్తాను. సమయం చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయం ఇక్కడ చూడండి, 3వ వచనం చూడండి. ఎవరి మనసు నీ మీద అనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గెలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచున్నాడు. చాలండి, సరే. ఎవరిని మనస్సు నీ మీద అనుకున్నో వారిని ఎలా చేస్తాడు దేవుడు? పూర్ణ శాంతి గెలవనిగా. ఒకవేళ సమస్యలు రాక మానవ మనిషికి, ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. కోటీశ్వరుడికి సమస్య ఉంటుంది, ఎదురు కూడా సమస్య ఉంటుంది. కానీ ఆ సమస్యను సమస్యగా ఎంచుకోకుండా వాక్యం ధైర్యపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటారో, దేవుని వాక్యం మీద ఆనుకుంటారో, దేవుని మాట లోబడతారో వారు పూర్ణ శాంతి గలవానిగా దేవుడు కాపాడుతాడు. ఎంచేది కాపాడుతాడంటే అతడు నీ యందు విశ్వాసం ఇచ్చి ఉన్నాడు కనుక. దేవునికి స్తోత్రం. వాళ్ళు విశ్వాసం ఉంచారు కనుకే, వారి మనస్సు దేవుని మాట మీద ఆనుకున్న కనుకే వారు చూడలేని దాన్ని చూడగలిగారు, వారు దొరకని దాన్ని పొందుకున్నారు. గొప్ప ఆశీర్వాదం. కాబట్టి పిల్లరా, మన మనస్సు ఎవరి మీద అనుకోవాలంట? అసలు ఈ సబ్జెక్టు ఒక విధంగా దేవునికి అప్పగించాలనుకున్నాను నేను. మతి లేని మనసు, గతి లేని మనసు అని ఒక హెడ్డింగ్ పెట్టి చెప్పాలనుకున్నాను. దేవుని స్తోత్రం. మతి లేని మనసు, గతి లేని మనసు. మతి లేని మనసు, గతి లేని మనసు. చూసారా? మనసు కంటే మతి ఉండదు దానికి. ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. మతిలో ఏం చేస్తాడు? రాళ్ళు ఇచ్చుకుని మనసును కొడతాడు. ఏమంటే లేక రాళ్ళను తింటాడు, లేదా బస్సును కొడతాడు, ఏదేదో చేస్తాడు మనసు తోసినట్టుగా. కావాలి కదండి. కాబట్టి ఈ మనసుకి ఎప్పుడు కూడా మతి ఉండదు. దీనికి మతి ఉండదంటే స్థిరము కానిది. అంటే అని ఏం చెప్పాడు? మనసు ఘోరమైన వ్యాధి కలిగిందని చెప్పాడు. దాన్ని కాపాడుకోమన్నాడు, దాన్ని భద్రం చేసుకోమన్నాడు. కాబట్టి గతి లేని మనసు ఎందుకంటే ఈ మనిషి మనసు మీద ఆధారపడతాడు. చూసారా? ఈ మనిషి దేని మీద ఆధారపడతాడు? మనసు మీదే. అప్పటికే ఏదో చేయాలనిపిస్తుంది, అప్పటికే చేయకూడదు అనిపిస్తుంది, అప్పటికే మంచోడు అంటది, ఆ తర్వాత 10 అడుగులు వేయగానే అది చెడ్డోడు అంటది. సరే? కాబట్టి పిల్లరా, ఇది మతి లేని మనసు.
ఈ గతి లేని మనిషి దేవుడే గతనికి దిక్కనికి మనసు మీద ఆధారపడకుండా మనసు కలిగిన యేసే మీద ఆధారపడితే ఆ మనసుని పూర్ణ శాంతి గలవాలుగా చేస్తుంది. పూర్ణ శాంతి గలవాలుగా చేసేస్తుంది ఆయన. దావీదు మనసు కూడా దేవుడిని నమ్మిన తర్వాత బెత్షెబతో పాపం చేసినప్పుడు అది మతిలేని మనసు అయింది, గతిలేని మనసు అయిపోయి దాన్ని అనుసరించి పాపాన్ని పొందించుకుని శాపం మీద తెచ్చుకుని కుటుంబంలో నష్టాన్ని పొందుకున్నాడు. తర్వాత ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకున్నాడో, కుమారుడు చనిపోయాడో, ఉపవాసం విడిచిపెట్టాడో, కడుపార భోంచేసాడో, దేవుడి వైపు కనులెత్తాడో, నన్ను హిమం కంటే తెల్లగైన మనసుని కడుగు, స్థిరమైన మనసు నాకు దయచేయమని నిబంధన చేసుకుని ప్రార్థన చేసుకున్నాడో అప్పుడు పూర్ణ శాంతి కలిగినవాడుగా చనిపోయేటంత వరకు ముసలి వయసు వచ్చినంత వరకు కూడా ఎలా ఉన్నాడో సంపూర్ణ సంతోషం. దావీదు ఎక్కడ బాధ లేదని మనసులో రానివ్వలేదు. ఎందుకంటే ప్రతిదీ దేవుడే చూసుకుంటాడు. ఆయన నాకు ఉన్నాడు. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, వీళ్ళు నా భోజనం ఎలాగా, నా పప్పలు ఎలాగా, పండుగ నా బట్టలు ఎలాగా ఆలోచన ఉంటుంది. దానికి ఉండదు. ఎందుకు ఉండదు? మనం చూసుకుంటా. నా తండ్రి ఉన్నాడు, నా తల్లి ఉన్నాడు. అవసరమైతే 600 కూడా ప్యాకెట్ కట్టుకొచ్చేస్తాడు నాకు. ఎవరు? తండ్రి. ఇక్కడ కూడా వాడు బాధపడకూడదు, వాడు ఏడకూడదు. సరే, ఎంత మంచి విషయమో. అలాగే మనకు తండ్రి ఉన్నాడటువంటి ఆదుకునే మనసు మనకు కలిగి ఉంటే ప్రతిదాన్ని మనం ఎదుర్కోగలం. ఈ రోజు ఇంత మంచి కార్యం మనం చేయగలుగుతున్నాం అంటే దేవుడు ఉన్నాడు. 50,000 అప్పు చేశాను, నెక్స్ట్ మంత్ 15వ తారీఖు ఇవ్వాలి. 15 రోజులే టైం, 20 రోజులే టైం. ఇంకొక 50 అప్పు చేయడం చూస్తున్నాను. ఎవరు తెలుస్తుంది దీన్ని? నేనా? ఎవరు తెలుస్తుంది చెప్పండి? దేవుడే తెచ్చాలి. దేవుడి కోసం చేస్తాను కాబట్టి నా మనసు అది, నేను ఆదుకునే మనసు అది, నా ధైర్యం అది, నా గురి అది. తీరుస్తాడు కూడా. ఇంతకు ముందు చేసిన ఎన్నో ఆయన తీర్చాడు. ఇది తీర్చరా? తీరుస్తాడు ఆయన. మన బ్రతుకులు ఎన్నో కార్యాలు చేసింది, ఈ కార్యం కూడా చేస్తాడు. కాబట్టి దేవుని ప్రియ మనసు. ఒకవేళ ఇబ్బంది అయిందనుకో, 3 పోర్షన్లు ఉన్నాయి నాకు. ఇప్పుడు మీకు ఒక్కొక్క పోర్షనే ఉంది, ఏదో పోర్షన్ అమ్మేద్దాం, ఇంకా 2 ఉంటాయి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన నెట్టకెళ్ళం, ఇక్కడే వదిలేయాలి. వదిలేస్తే ఏమో ఎవరి పనులతో తెలియదు, ఏమవుతాయో తెలియదు. అదేదో దేవుని మనకు ఉపయోగిస్తే మనం అది సరికాలము ఉంటుంది కదా. కనుక మందిరములోనికి రండి, సుందరీడేసిని చేరండి, మందిరములోనికి రండి, సుందరీడేసిని చేరండి. కలవరమైన కలతలు ఉన్న కలవరమైన తొలగిపోవను, ఆలయాన చేరను. మందిరములోనికి రండి, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎలాంటి మందిరం నిర్మిస్తున్నాం అంటే కలవరములు కలతలు చెదరపోయే మంచి స్థలాన్ని మనం స్థాపిస్తున్నాం. అక్కడికి వచ్చిన వారందరికీ ఏముంటుంది? శాంతి, సమాధానము, సుఖము, సంతోషం. కాబట్టి మనసు చాలా కుటులమైనది. మనసు చాలా అదుపు చేసుకోవాలి మనసుని. లేకపోతే మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళగా చూపిస్తుంది, చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళగా చూపిస్తుంది. ఇలా చేస్తే రేపు నాకు అనిపిస్తుంది, ఇంకేళ్ళు ప్రేమించకూడదు అనిపిస్తుంది. ఇంకా మంత్రం పని చేయకూడదు. ఇంక నేను దేవుడు నాకేమీ చేయలేదు, ఎందుకు నేను ఇలా ఉండాలి? ఎందుకు నేను అందరూ వచ్చి కూర్చుంటే నేను సాపలేయాలా? అందరూ వచ్చి హ్యాపీగా కూర్చుంటే నేను తొడవాలా? నేనే ఎందుకు ఇవ్వాలి, నేనే ఎందుకు చేయాలి అన్న మనసు నీకు కలిగేస్తాను. నువ్వే ఎందుకు చేయాలంటే నిన్ను బ్రతికించాడు నా దేవుడు, నిన్ను కాపాడండి దేవుడు. ఏమి లేదు నీకు, ఎందుకున్నాడో ఏర్పరచుకున్నాడు, అన్నీ ఇచ్చాడు. చేయవద్దప్పుడు మనుషుల కోసం చేయొద్దు, దేవుని కోసం. మీరేమిచ్చినా దేవుని కోసం ఇవ్వండి, నా కోసం ఇవ్వద్దు. ఆయన ఏమన్నాడు? ఎంత గొప్ప మాట! నా జీవితకాలం అంతా సరిపోదు ఆ మాట వివరించడానికి. అమ్మలారా, నా కోసం అడగండి, మీకోసం, మీ బిడ్డల కోసం. మీరేం చేసినా మీ మేలు కోసమే, కానుకిచ్చినా మీకు మేలే.
విత్తనం వేస్తున్నావు, పంటను కోస్తావు, కానికిస్తే హృదయాన్ని ఇస్తున్నావు, దైవము మహిమశరీరంగా మార్చబడుతుంది, పరలోక రాజ్యాన్ని స్వాధించుకుంటావు. ఈ లోకంలో ఎవరికి లేని భాగ్యం నువ్వు పొందుకుంటావు. తెలుసండి, ఏం చేసినా దేవుని కోసం చేయండి. నేను ఏం చేసినా దేవుని కోసం చేస్తాను. చనిపోతే దేవుని కోసం చచ్చిపోతాను, బ్రతికితే దేవుని కోసమే బ్రతుకుతాను. పౌలు అంత గొప్పవాడు కాదు, కానీ అట్టి తీర్మానం నేను చేసుకున్నవాడు. దేవునికి మహిమ కలుగుగాక. తీర్మానం చేసుకోకపోతే మీరు ఏమీ చేయలేరు. ధనం కూడా తీర్మానం చేసుకుంది. నా కత్తిని చూసిన వాడికి నా సంపాదన, నా కష్టార్జితం నేను ఇవ్వకపోతే విత్తనం తినేస్తే పంటనే ఎలా కోయగలను? నా సమస్య ఎలా పరిష్కరింపబడుతుంది? నా ఆవేశం కట్టాడు, నా ఆదరించాడు, నా గుండె చెదిరిపోతే బాగు చేశాడు, నా కుటుంబాన్ని కుదుర్చాడు. అందరూ నవ్వుకుంటే ఆయన కన్నీరు కార్చాడు నా కోసం. నువ్వు ఎక్కడైతే పాడైపోయి అక్కడ బాగు చేస్తున్నాడో, ఎక్కడైతే కృంగిపోయి అక్కడ లేవనెత్తాడు, ఎక్కడైతే నువ్వు అవమానపలేవు అక్కడ ఖ్యాతినిచ్చి జ్ఞానించి మంచి పేరు తీసుకొస్తానని చెప్పాడు. నాకు ఆయన ప్రేమించడం తెచ్చుకోగలను నిబంధన చేసుకుంది. కాబట్టి ఈరోజు ఇంచుమించుగా 15,000 రూపాయలు 20,000 రూపాయలు దేవునికి అర్పణ చేయగలిగింది. దేవునికి మహిమ. అలాగే కరుణ అందరికంటే ఎక్కువ కలిగింది. ఎలాగ ఇవ్వగలిగింది? ఆ మనసు దేవుడు ఇచ్చాడు. ఆ నిర్మాణం ముందే పుస్తకం ఉంటుంది, కానీ దశంభాగం ముట్టుకోదండి. నాకు తెలిసిన సంగతి. ఇంకా నేనైనా నా దశంభాగంలో ఎవరైనా వస్తే ఏదైనా ఇచ్చేయడం లేకపోతే ఏదో చేయడం చేస్తానేమో, కానీ అది కూడా ప్రార్థన చేసి ఇస్తాను నేను. ఎందుకంటే ఒక మనిషిని ప్రేమించి నిన్ను ప్రేమించాను కదా తండ్రి, ఒక అవసరం తీర్చి నీ అవసరం తీర్చున్నా కదయ్యా అని ప్రార్థన చేసి నా దగ్గర ఏమీ లేకపోతే ఆ దశంభాగంలో తీసిస్తాను. అలాగే చేయగలుగుతున్నాం. కాబట్టి పూర్ణ శాంతి ఆయన మాటతోటే కొనుక్కోగలం, నిబంధనతోటే కొనుక్కోగలం మనం. దేవుడు గొప్పవాడు. మనుషులందరూ మాయగడలే, స్వార్థం, ధనాపేక్ష. ఇస్తే పొగుడతారు, ఇవ్వకపోతే ఇదేదో మాట్లాడతారు. దేవుడు గొప్పవాడు. నువ్వు ఇస్తుంది దేవునికి ఇస్తున్నావు. నీ హృదయాన్ని ఫస్ట్ సమస్తం నీకు ఇస్తాడు ఆయన. నీ హృదయాన్ని ఇవ్వండి, నీ మనసుని ఇవ్వండి, తీర్మానం చేసుకోండి. ఏదైనా చేయగలరు మీరు, ఏదైనా చేయగలరు మీరు. వాడు పిల్లగా దేవుని సన్నిధిలో ఎవరిని మనస్సు దేవుని మీద ఆడుకుంటారో వాటిని పూర్ణ శాంతికి లోనికి చేస్తారు. నాగరాజు కూడా వాడు పిలిచి అంటాడు, డాడీ బట్టి కూడా అంటాడు, దేవుడు మాకు పెళ్లి చేశాడు, నేను ఒక 5,000 రూపాయలు ఇసుకే ఇస్తాను, నేను ఏదో చేస్తాను అనేసి పిలిచి చెప్పాడు. దేవుడికి మహిమ. అలాగే చాలా మంది కూడా మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఈ ప్లాస్టిక్ పేపర్స్ చుట్టూ ఉండడం ఆయనకి ఇష్టం లేక యూట్యూబ్లో ఒక మందిరము కార్యక్రమాలు గోడలు లేకుండా ప్లాస్టిక్ కాగితంతో చూపించడం, ఇది దేవునికి మహిమ కాదు. ఇలాగే మందిరం ఉండడం నాకు ఇష్టం లేదని మనసులో అనుకోబట్టే 1,30,000 రూపాయలు మరి డొనేషన్ కలిగారు. దేవుని స్తోత్రం. అయ్యా సరిపోదండి, ఒక నెలలో మీకు ఇస్తారు, 15 రోజుల్లో మీ ఖర్చులు కొన్ని ఏమంటూ 50,000 ఉంటుంది, అది కూడా ఇస్తారు. ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప మనసు. ఎలా చేయగలిగారు? మీరు చేయాలి, తీర్మానం తీసుకోవాలి. ఆ మందిరానికి ఏమైనా చేయాలి. ఆయన ఎవరో తెలియదు. ఓ ప్రయాణంలో దేవుడు అటాచ్ చేశాడు. ఈ అవసరం ఆయన తెలుసు, ఈ ప్రణాళిక ఆయన తెలుసు. ఆయన చేతి కష్టార్జితం ఈ మందిరం మీద పెట్టాలని ఆ రోజే మేమిద్దరం కలుసుకుని మాట్లాడుకుని కారులో వెళ్ళినప్పుడు తలంపు కలుగున్నాడు దేవుడు. చెప్పడం దేవుడు వెంబడించండి. కాబట్టి నిత్యంగా నీ కష్టార్జితం అనుభవించదు, నీకు మేలు కలుగును, ధన్యుడు. నీ భోజనపు బాల చుట్టూ నీ పిల్లలు ఒలివు మొక్కల వలె ఉంటారు. ఇవ్వడం నేర్చుకో, పొందుకోవడం నేర్చుకుంటావు. దేవునికి ఇవ్వడం ఎప్పుడైతే నువ్వు నేర్చుకున్నావో ఆయన ప్రారంభిస్తాడు నీకు ఇవ్వడం. చెప్పలు కూడా దేవుడు భయపరచండి. ఆయన ఇవ్వడం ప్రారంభిస్తే ఎంతమంది నీ మీద ఎన్ననుకున్నా నీ ఆశీర్వాదం ఆపేవారు ఎవరు కూడా ఎవ్వరు ఉండరు. అసలు ఆశ్చర్యమైపోతుంది నీ పక్కన ఉన్న వాళ్ళకి. ఎంతమంది ఎన్ని బాధలు పడేది, ఎన్ని కష్టాలు పడేది. ఒక షేరు బియ్యం అడుక్కునేది, ఇప్పుడు 10 షేర్లు బియ్యం ఇచ్చేలా ఉంది. ఇప్పుడు ఇళ్ళగా ఏది కాదు. ఆ స్తోమత నీకు దేవుడు
నరుల కష్టార్జితం చేత ఆశీర్వాదం లేదు, కానీ దేవుని కృప వల్లనే ఆశీర్వదింపబడతాం, స్థిరపరచబడతాం. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఎన్ని రోజులు బండికి వెళ్ళకపోయినా సరే, ఎన్ని రోజులు నేను డ్యూటీకి వెళ్ళకపోయినా సరే, నా దగ్గర ఎప్పుడు సమృద్ధిగా అవసరత ఉంచేటట్టుగా ఉంచుతుంది దేవుడు. దేవునికి మహిమ కలుగును. మీ కాళ్ళ ముందే సాక్ష్యం చెప్పానా, నా దగ్గర 10,000 ఉన్నాయి, సాయంత్రం 18,000 19,000 కట్టాలని చెప్పానా, ఆలోచించాడు దేవుడు. చెప్తున్నాను, ఇంకొకరు ఎవరో ఇంకొక 5,000 అప్పివ్వడమో సహాయం చేయకపోయేదో చేస్తుంది. చెప్పకూడదు, దేవుని మహిమపరచండి. అసలు తలెచ్చానా మనం అనుకున్నాము. దేవునికి మహిమ, హల్లెలూయా. కనుక గమనించారు పిల్లరా, మన మనసు దేవుని మీద అనుకోవాలి, ప్రార్థన మీద అనుకోవాలి, విశ్వాసం మీద అనుకోవాలి. దేవుడే మన ధైర్యము, దేవుడే మన కార్యము, దేవుడే మన కర్త, దేవుడే మన క్రియ, దేవుడే మన ఆదరించేవాడు. ఎస్, అదే తీర్మానం మీరుంటే బహుగా స్థిరపడతారు. ఈరోజు మార్తమ్మ గారు ఉన్నారు, చాలా సమయం అవుతుంది. ఆమె వెదవరాలను ప్రభు వారి కన్నీరు ఖర్చు ప్రార్థన చేసి ఏడుస్తుంది. అది చూశాడు ఆయన. 2 ఆడబిడ్డల జీవితాలు కట్టాడు. ఏ ఇల్లు తాకట్టు పెట్టలేదు, ఏ ఇల్లు అమ్మలేదు. ఆ ఇల్లు అలాగే ఉంది. ఈ ఇల్లు తిరిగినా చేయలేనేమో అనుకునేది మొదట, కానీ దేవుని మీద ఆనుకోవడం నేర్చుకుంది, దేవునికి ఇవ్వడం ప్రారంభించింది. మీరు కూర్చున్న శాపంలో అన్ని కూడా ఆవిడ దేవుడు స్తోత్రం. అవి ఇవ్వడానికి దేవుడు కళ్ళ చేశాడు స్తోమత. చాలండి. ఏది 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. కనుక మనం దేవుని మీద ఆనుకుంటే సమస్తం సాధ్యం. దేవుడి మాట దీవించిన గాక. దయచేసి లేచి నిలబడదాం, కానుకలు సమర్పిద్దాం. పాటలు పాడుకుంటూ కానుకలు సమర్పిద్దాం.